ఛానల్ని కూడా కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ నేను లేకపోతే ఆ అమ్మాయిది ఎవరు మమతా బెనర్జీ శత్రువే కదా, వాళ్ళ ఛానల్ ఎవరిది బ్యాన్ చేయలేదే ఇల్లు, లేదా ఇప్పుడు స్టాలిన్ వాళ్ళది ఉంది అయ్యేం బ్యాన్ చేయలేదు కదా, శాటిలైట్ ఛానల్స్ అన్న బ్యాన్ చేయొచ్చు, ఈయన బ్యాన్ చేయొచ్చు కదా, చేశారు వాళ్ళు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బోలెడు మాట్లాడతారు దాంట్లో. ఎవరిది బ్యాన్ చేసింది కేంద్రం? ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న వీళ్ళు ఇదివరకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా చేశారు, అప్పుడు ఏమన్నా బ్యాన్ చేశారా? లేదు. ఇప్పుడు మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ సోషల్ మీద రైట్స్ అయితే జరిగినాయి సార్, సోషల్ మీడియా మీద తెలంగాణలో అది ఎన్నికలకు ముందు అనుకుంటా. అది ఎవరు దుర్భాషలాడినప్పుడు, దుర్భాషలాడతా పెట్టినప్పుడు ఆర్గనైజ్డ్ అని పెట్టారు అప్పుడు రైట్స్ చేశారు, అక్కడికి అందరూ వెళ్ళారు, కానీ మళ్ళీ బెయిల్ వచ్చేసింది. బేసిక్ గా అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. నేను అనేది బ్యాన్ చేయటం, ఇక్కడ ఒకళ్ళని పని చేయనీయకుండా ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్. ఆ పని చేయనీయకుండా ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని అట్లాగే వాళ్ళు పని చేయనీయకూడదు అనుకుంటున్నారు, కానీ నాయకుల్ని పట్టుకుంటున్నారు కానీ కింద ఉన్న వాళ్ళ మీదకి పోవట్లా రేవంత్, వ్యక్తుల మీదకి పోవట్లే. ఎవరో ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు అని చెప్పి అక్కడ చేసినటువంటి వాళ్ళ మీదకి వెళ్ళారు, అది కూడా ఫీల్డ్ లో గొడవ జరిగినప్పుడు. అంతేగాని యూట్యూబ్ ఛానల్ ఆపేయమని ఏం చెప్పలేదు. అక్కడ బేసిక్ గా తేడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే జగన్ అనేటువంటి వాడి వాయిస్, అంటే ఇక్కడ సమస్య ఏంటంటే జగన్ మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడో అన్నటువంటి చిన్న ఫీలింగ్ కూడా జనానికి ఉండకూడదు. అతను రాకూడదు, వస్తే నాశనం అనేటటువంటిది రోజు చర్చ జరగాలి. ఇది ఒక టాపిక్ నడుస్తున్నంతసేపు మిగతా ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు చర్చ ఏమైనా నడుస్తుందా? మద్యం విధానం చర్చ ఏమైనా నడుస్తుందా? ఇసుక విధానం చర్చ ఏమైనా నడుస్తుందా? లేదా సూపర్ 6 చర్చ ఏమైనా నడుస్తుందా? ఇవన్నిటి చర్చ కంటే కూడా జనాలకేంటి, వాడికి అందని దాని గురించి చర్చ కంటే వాడు చర్చించుకునే తరహా వ్యవహారం వైపుకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. అది కాస్త జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ ఎవరన్నా మెయింటైన్ చేస్తే వాళ్ళని కూడా కంట్రోల్లో పెట్టాడు. ఓవరాల్ గా ఆ గట్టునో ఈ గట్టునో ఉండమని చెప్పేటటువంటి అంశం చూడాలి. అది ఎంతవరకు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదేమో, నన్ను ఇంతమంది సపోర్ట్ చేశారు, ఈ ఛానల్స్ ఉన్నాయి, ఈ పేర్లు. నిన్న ఎఫ్ఐఆర్ అంటే అది మరి నిజమో కాదో తెలియదు, వర్రా రవీందర్ రెడ్డి రాశారు అనేది ఆయనే చెప్పాడు అనేది, దాని ఆధారంగా అరెస్టులు ఉండబోతున్నాయి. అంటే వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంలో ఇన్వాల్వ్ గా వెళ్తే ఇవి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందా? 111 దానికి వాడి చేతిలో ఛానల్ ఉంటే వాడి చేతిలో ఉంటాయి, అంతే కదా. బేసిక్ గా ఈ పదం కూడా వాడకూడదు ప్రకారం. నేను ముఖ్యం ఏంటంటే వర్రా రవీంద్రారెడ్డి ఈ ఛానళ్లతో టైఅప్ అంటే అంటే తన ఆర్గనైజ్ చేశాడు ఇవన్నీ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఎవరి పేరుతో వాళ్ళకు ఉంటది. ఎవరు ఎందుకు నడిపిస్తారు? నడిపిస్తాడు ఏమన్నా డబ్బులు ఇవ్వాలి కదా, లేదా వాడి తరపున ఏమన్నా వచ్చి ఏమైనా కూర్చుని ఏమైనా మాట్లాడతాడా? నేనైతే త్వరగా ఫేస్ కూడా చూడలేదు. చాలా ఎవరికి తెలియదు మరి. ఇప్పుడు అతనే అంటే ఏంటంటే మిగతా వాళ్ళని భయపెట్టడం కోసం, అంటే మిగతా వాళ్ళని మీరు కంట్రోల్లో ఉంటారు అనేటటువంటిది అతని పేరుతో, అతని దాంతో వాంగ్మూలం. ఇప్పుడు అతను ఏమని చెప్పాడు మ్యాజిస్ట్రేట్ కి, నాకేం సంబంధం లేదు, నా చేత బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని చెప్పాడు. దాన్ని ఇంకేముంది అక్కడ బేసిక్ గా. రెండవది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు, అది కొన్నిటికి చేసి ఉండొచ్చు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఆర్గనైజ్ చేసి ఉంటే వాళ్ళందరూ ఇప్పటికి వీళ్ళు మరి ఎందుకు వీళ్ళ వైపుకి తిప్పుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగి తిప్పారు, నువ్వు నీ వైపు తిప్పుకోవాలి కదా, ఎందుకు తిప్పుకునే ప్రయత్నం చేయలే? బేసిక్ గా యూట్యూబ్ ఛానల్ అనేటటువంటి దాంట్లో పార్టీలే పెట్టించినవి ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొంతమంది పెట్టించినవి ఉన్నాయి. ఇప్పుడు మన నుంచి ఇప్పుడు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా అంటుంటారు, మీరు ఘాటుగా మాట్లాడలేకపోతున్నారు. ఇదివరకు జగన్ అయితే తిట్టేవాళ్ళు, మీరు జగన్ అయితే అహంకారమా, రాజ్యాధికారమా, బలుపా ఇట్లాంటివి కూడా మాట్లాడారు. అట్లాంటిది ఇప్పుడైతే అట్లా మాట్లాడలేకపోతున్నారు. నేను ఇంత ముందు కూడా చెప్పా, ఓ ఏడాది టైం ఇవ్వాలి మనం జగన్ ప్రభుత్వం మీద విమర్శల విషయంలో కూడా. ఏడాది తర్వాత మనం విమర్శలు చేస్తూ వచ్చాం, పాజిటివ్ చెప్పాం, నెగిటివ్ చెప్పాం. నేనేమంటారంటే ఒక జర్నలిస్ట్ పాజిటివ్ చెబుతూ నెగిటివ్ చెప్పినప్పుడు అర్హత ఉంటది. ఓన్లీ నెగిటివ్ చెప్పడం జర్నలిజం అంటే దండగా నా దృష్టి. చేసినప్పుడు మంచి చెప్పాలి, చెడు చేసినప్పుడు చెడు చెప్పాలి. చంద్రబాబు గారు మంచి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇది మంచి పాలసీ అనే చెప్పాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఈవెన్ ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన మీద కేసులు పెట్టిన సందర్భంలో కేసీఆర్ వాళ్ళు మనం అప్పుడు ఏం చెప్పాం, ఇది రాంగ్ చేస్తున్నారని